హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సాధువర్తనాం లెసన్ సెకండ్ ఇయర్, ఓకేనా. ఫస్ట్ బిట్కి వస్తాయి ఈ పోయమ్స్. థర్డ్ లెసన్ సాధువర్తనం. ఇందులో పోయమ్స్ ఒక్క లెసన్ పోయమ్స్ చదువుకుంటే సరిపోతుంది, ఇంకొక లెసన్ పోయమ్స్ చాయిస్లో పోతాయి మీకు, ఓకేనా. సో ఫస్ట్ పోయం చూద్దాం. ఫస్ట్ పోయం ఇంపార్టెంట్. ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పాదప ఇవ సజ్జనాహ. సో పోయం మీకు ఓరల్గా గుర్తుంటే చాలు, పోయం బైహార్ట్ చేసి రాయని అవసరం లేదు. సెకండ్ ఇయర్లో పోయం వాళ్ళే ఇస్తారు. ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే మీరు పోయం ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పోయం నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్లో ఇలా పోయం చూసి మీరు దాని పోయట్ ఇంట్రడక్షన్ అండ్ సమ్మరీ రాయగలిగితే చాలు, కొన్ని మీనింగ్స్, ఓకేనా. సో ఇలా పోయం మీకు ఇచ్చేస్తారు, మీరు నెక్స్ట్ పోయట్ ఇంట్రడక్షన్ రాయాలి. పోయట్ ఇంట్రడక్షన్లోకి వెళ్తే ద ఫాలోయింగ్ పోయం ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ సాధువర్తనం and extracted from various places like Viduraniti of Mahabharatam, Ardhashastram, Panchantram, Hitopadesha and others. For all these poems, there is no relation between one and another. Even then, it gives beautiful meaning. సో ఈ పోయట్ ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పోయంలోకి వెళ్తే ఈ పోయం సమ్మరీ రాయడం, ఓకే. ఇంగ్లీష్లో అన్ని సమ్మరీస్ ఉంటాయి మీకు మెటీరియల్లో, నేను పెడతాను నెక్స్ట్ పిక్లో. కానీ మీనింగ్ ఇలా వస్తుంది. బట్ అన్ని పోయమ్స్ కలిపి చదివే వరకు పిల్లలు మర్చిపోతారు. సో మీరు ఈ ప్రతి పోయంలో కొన్ని ఈజీ వర్డ్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకొని పోయం సమ్మరీ రాయగలగాలి. చూడండి, ఛాయ అంటే షాడో, కుర్వంతి చాన్యస్య స్వయం, స్వయం అంటే మనకు మనం సెల్ఫ్గా, తిష్టంతి చాతపే ఫలంతి చ, ఫల్ అంటే ఏంటి, ఫ్రూట్, చ పరార్థాయ, పర అంటే ఇతరులు, పాదప ఇవ సజ్జనాహ, సజ్జనులు అంటే గుడ్ పీపుల్. అలా ఈ వర్డ్స్ అయితే అందరికీ తెలుసు, ఈ వర్డ్స్ చాలా ఈజీ. సో పోయంలో ఈ వర్డ్స్ వచ్చాయంటే ఇంకా సమ్మరీ రాయగలుగుతారు మీరు. ఇలా పోయంను ఒక 2-3 టైమ్స్ చదివి ఆ ఈజీ వర్డ్స్ ఒక 4-5 చెప్తాను నేను, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఛాయ అంటే షాడో, చెప్పాను కదా మీనింగ్స్. సో ఇవి పోయం సమ్మరీ చూసుకుంటే, ట్రీస్ అనేది మనకు అన్ని విధాలా హెల్ప్ చేస్తాయి, కానీ మనం వాటికి ఏమీ చెయ్యం. ట్రీస్కి ఏమీ మనం ఇవ్వకున్నా అవి వాటి దగ్గర ఉన్న అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేదా నీడనిస్తాయి. అండ్ మనము వుడ్ తీసుకుంటాము, ఎన్నో విధాలుగా యూజ్ చేస్తాం. అలా సజ్జనులు కూడా, గుడ్ పీపుల్ కూడా మనకి ఎలా అంటే, గుడ్ పీపుల్ కూడా మనం వాళ్ళకి ఏమీ సహాయం చేయకపోయినా, వాళ్ళకి ఎలాంటి ఉపకారం మనం చేయకపోయినా కూడా వాళ్ళు మనకి ఉపకారమే చేసి పెడతారు, మనకి హెల్ప్ చేస్తారు గుడ్ పీపుల్. కానీ మన నుంచి మళ్ళీ ఏమీ ఆశించరు, వీళ్ళు అది చేయాలి ఇది చేయాలి అని ఆశించకుండా మనకు కావాల్సినవి ఉపకారం, ఏదైనా మనం సహాయం అడిగినా కూడా అడగకపోయినా కూడా మనకు చేయాలనే చూస్తారు. చేసిన తర్వాత కూడా మన నుంచి వాళ్ళు ఏమీ ఆశించరు అన్నమాట. ఎగ్జాంపుల్ చెట్లు, ట్రీస్ లాగానే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. చెట్లు కూడా నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి, మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాయి, కానీ మన నుంచి ఏమీ ఆశించవు. గుడ్ పీపుల్ కూడా అంతే, మన సహాయం చేయడానికే ట్రై చేస్తారు, సహాయం చేస్తారు, ఓకేనా. ఇది సమ్మరీ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం పోయం వాళ్ళు ఇస్తారు. సో నేను లాస్ట్ పిక్లో పెట్టినట్టు ఈ పోయట్ ఇంట్రడక్షన్ రాసేసి నెక్స్ట్ ఇదిగో మీనింగ్స్. అన్యస్య, టు అదర్స్. మీరు ఇంగ్లీష్లోనైనా రాయొచ్చు, తెలుగులోనైనా రాయొచ్చు, ఏ లాంగ్వేజ్లో రాసినా పర్లేదు, కానీ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయాల్సి ఉంటుంది. తెలుగులో ఒత్తులు దీర్ఘాలు చక్కగా రాయాల్సి ఉంటుంది, అండ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఛాయాం షాడో, నీడ, కుర్వంతి అండ్ ఇట్ గివ్స్ ఇచ్చును, స్వయం చ ఇట్ సెల్ఫ్ తనకు తాను, ఆతపే సన్స్ హీట్ ఎండలో, తిష్టంతి స్టాండ్స్ నించొని నిలబడి, పరార్థాయ చ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ పరుల కొరకే, ఫలంతి గివ్స్ ఫ్రూట్ ఫలంని ఇచ్చును, పాదపాహ ఇవ లైక్ ట్రీ వృక్షాల వలె, సజ్జనాహ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద నోబెల్ పీపుల్, సజ్జనుల యొక్క స్వభావము. ఇంకా నేను భావం చెప్పాను కదా, సేమ్ సమ్మరీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా ఉందో అలానే రాయని అవసరం లేదు, రాయాలి. మీ ఓన్ వర్డ్స్లో కూడా సెంటెన్స్ ఫార్మేషన్ బాగుండాలి, ఎందుకంటే మీరు ఇలానే రాయాలని ఏం రూల్ లేదు. అక్కడ దాని సమ్మరీ కరెక్ట్గా రాస్తే సరిపోతుంది.
Noble people are selfless in their nature, just like the trees which withstand the scorching sun's heat only to give shade. They give fruits to satisfy the hunger of the persons by without any expectation. భావం తెలుగులో చూడండి. చెట్టు తను స్వయంగా ఎండలో నిలబడి ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా నీడను మరియు ఫలాలను ఇచ్చును. చెట్ల వలె సజ్జనులు కూడా ఇతరులకు ఉపకారం చేసి వారి నుండి ఏమీ ఆశించరు. సో ఈజీగా ఇలా రాసేసేయచ్చు అనమాట. చెట్లు మన నుంచి ఏం ఆశించకుండా మనకు తను ఎండలో నించొని కూడా మనకు నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. గుడ్ పీపుల్, నోబెల్ పీపుల్ కూడా అంతేని అన్నమాట. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా మనకు సహాయం చేయడానికి చూస్తారు, సహాయం చేస్తారు అన్నమాట. ఓకేనా? ఈ మాత్రం రాస్తే సరిపోతుంది. చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో పోయం ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. అయినా సరే టైం ఉంటుంది, సాంస్క్రిట్లో 3 hours సరిపోతాయి. పోయం రాసేసి పోయిట్ ఇంట్రడక్షన్, ఫస్ట్ ఇది పోయిట్ ఇంట్రడక్షన్. మీరు ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, ఇలా తెలుగులో అయినా రాయొచ్చు. ఇక్కడ ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా ఏం కాదు, కానీ 2 language అవసరం లేదు, ఏదో ఒక లాంగ్వేజ్లో రాస్తే సరిపోతుంది. చక్కగా పోయిట్ ఇంట్రడక్షన్ ఇలా రాసేసి ఈ మీనింగ్స్ రాసేసి ఇంకా ఇలా సమ్మరీ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ పోయం కంప్లీట్ పెట్టండి.